హాయ్ గైస్, నేను మీ రంగా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ కార్ కొంటుంటే మీరు మిస్టేక్స్ ఏం చేస్తారో అది అవాయిడ్ చేయడానికి నేను ఇది చేస్తున్నాను ఈ వీడియో. సో ఫస్ట్ మీరు ఫస్ట్ హ్యాండ్‌లో కొంటున్నారా? సెకండ్ హ్యాండ్‌లో కొంటున్నారా? అనేది 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటంటే మీరు డ్రైవింగ్ వచ్చంటే ఫస్ట్ హ్యాండ్‌కి వెళ్ళొచ్చు. డ్రైవింగ్ రాదు తర్వాత నేర్చుకుంటాను అంటే ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్‌లోకి వెళ్ళండి. బట్ మీరు మాత్రం ఫస్ట్ కారు మీ బడ్జెట్ బేస్ చేసుకొని చెప్పాలంటే మారుతి సుజుకి వెహికల్స్ అనేవి మీకు యూజర్ ఫ్రెండ్లీ, మైలేజ్ బాగా వస్తుంది. ప్లస్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొత్త వెహికల్ కొనుక్కున్న మ్యాక్సిమం 15 lakhs లోపలే మీకు మంచి బడ్జెట్‌లో మంచి వెహికల్ వస్తుంది. బట్ మీరు సెకండ్ హ్యాండ్‌లో కొంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేయాల్సింది కూడా ఇందులో కూడా మారుతి సుజుకీనే. బట్ మీకు బడ్జెట్ బాగా ఎక్కువ ఉంటే జర్మన్ కార్ వెళ్ళండి. బట్ సెకండ్ హ్యాండ్ జర్మన్ కార్స్ మాత్రం కొనొద్దు. మీకు కార్ మీద ఎక్స్పీరియన్స్ లేనప్పుడు జర్మన్ కార్స్ అస్సలే కొనొద్దు. కొన్ని స్పెసిఫిక్ నాట్ ఓన్లీ జర్మన్, కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ ఉంటాయి ఇండియాలో, అవి క్లోజ్ అయిపోయినాయి. ఆల్రెడీ డిస్కంటిన్యూ అయిపోయిన కంపెనీస్ ఉంటాయి. సో అవి మీరు అసలు టచ్ చేయకూడదు. సెకండ్ హ్యాండ్‌లో మీరు మోస్ట్ కొనకూడని వెహికల్స్ ఏంటంటే చెవర్లెట్ క్రూజ్. చాలా తక్కువకి వస్తుందని చెప్పి ఇటు కొనిపిస్తారు. చెవర్లెట్ క్రూజ్ అనే వెహికల్‌ని మీరు సెకండ్ హ్యాండ్‌లో కొనకూడదు. అండ్ స్కోడా వెహికల్స్ కానీ, బిఎండబ్ల్యూ, బెంజ్, ఆడి, ఇలాంటి ఫెరారీ ఇలాంటివన్నీ సెకండ్ హ్యాండ్‌లో మీకు తక్కువకి వస్తున్నట్టు అనిపిస్తే కానీ చాలా హై మెయింటెనెన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి దాంట్లో లాక్ అయ్యారంటే మీ కార్ కొన్ని హ్యాపీనెస్ మొత్తం పోద్ది. సెకండ్ హ్యాండ్‌లోకి వెళ్ళినప్పుడు జర్మన్ కార్స్‌లోకి అసలు టచ్ చేయొద్దు. మీకు 10 lakhs లో బడ్జెట్‌లో ఉంటే మీకు మారుతి షిఫ్ట్ కానీ, మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటంటే బెలెనో బెస్ట్ వెహికల్. మీరు సిటీలో ఎక్కువ తోలుతారంటే ఆటోమేటిక్ వెళ్ళండి. నేను వెరీ రేర్‌గా తీస్తాను, ఊర్లోనే వాడుకుంటానంటే మాన్యువల్‌కి వెళ్ళండి. బట్ బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీల్లో ఉంటానంటే మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్కే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్కే పర్ఫెక్ట్ అవుతుంది. బట్ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నప్పుడు చూసుకొని కొనుక్కోవాలి. బట్ జర్మన్ కార్స్ మీరు వెళ్ళారంటే మీకు కొంచెం ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే నేను చెవర్లెట్ క్రూజ్ మెయింటైన్ చేశాను కాబట్టి దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో జర్మన్ కార్స్‌ని అవాయిడ్ చేయండి. ఓకేనా? ఓకే. మేజర్‌గా మారుతి సుజుకీకి ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్ 2-3 years తర్వాత మీరు కొత్తది కొనుక్కోవచ్చు. స్టే ట్యూన్. దిస్ ఈజ్ రంగా. Subscribe my channel, like my video. Have a great day.